అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఒక బౌల్లోని లెమన్ తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా ఇలాగా బేకింగ్ పౌడర్ అయితే ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రెండింటిని ఇలాగా ఒక్కసారి కలిపేసుకున్నాక ఇలాగ మనకి ఫెర్మెంట్ అయితే అవుతుంది. ఇలా అవిన తర్వాత మనం లెమన్ అయితే ఉంది కదండి, లెమన్ తీసుకొని ఇలాగా స్టవ్ బ్లైటర్ అయితే మనకి మరకలు అయితే ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా, అలాంటి టైమ్స్లో ఈ టిప్ని ఒకసారి ఫాలో చేయండి. అండ్ ఎన్ని మొండి మరకలు ఉన్నా సరే చాలా నీట్గా అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు మనము వాష్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి, కొత్త దానిలాగా అయితే మెరిసిపోతుంది. ఈ లైటర్ అయితే మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, కానీ మనము వాష్ చేయాలంటే చాలా కష్టం కదా. ఇందులోకి వాష్ చేసామంటే వాటర్ వెళ్ళిపోతాయి, మళ్ళీ పని చేయకుండా పోతుంది. సో అలాంటి టైమ్స్లో ఎక్కువగా కడగకుండా ఓన్లీ మనం బ్రష్ ఇలాగా వాడేసిన బ్రష్ అయితే ఉంటుంది కదా, ఆ బ్రష్ పెట్టి ఈ లిక్విడ్తో ఇలాగా పైనుంచి వాష్ చేసేసుకుంటే చాలా నీట్గా తెల్లగా అయితే వచ్చేస్తుంది. తర్వాత మనం టిష్యూతో క్లీన్ చేసుకుంటే నీట్గా కనపడుతుందండి. వీడియోలో చూపిస్తున్న